నాకు బాధ చెప్పమ్మా ఏమైంది కాదు సార్ మామూలా కాదని ఖచ్చితం మాకు ఈ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తేనే మీకు గుడిసెలు ఇస్తాడు ఇల్లు కడతాడు పట్టాలు ఇస్తాడు అని చెప్పిండ్రు చెప్తే వచ్చి చెప్పిండు ఆయన కూడా చెప్తేనే మేము ఓటు వేసినాం ఓటు వేసి గెలిపించినాం ఊరు కాడ కూడా ఆయనకి వేసి గెలిపించినాం ఒక్కటి ఆ బస్సులు ఇరి సీఎల్ తీసుకొని ఆడవాళ్ళం కొట్టుకొని వస్తున్నాం ఆ బస్సులు ఒకటి ఆ బస్సులు ఏంటికి పెట్టినావు పెట్టొద్దని చెప్పినాం కదా బస్సులు పెట్టే బదులు మా బీదలకింత యాదో పుట్టపూర్తికి వేస్తే నిన్నే దాల్చుకుంటాం కదా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మంచోడు కాడు అని అన్నారు కేసీఆర్ మూడు పంటలకు 3 పైసలు వేసిండు ఉన్నోళ్ళకు వేసిండ్రు వేసిన పొట్టకు నడిపిండు ఈయననే చేయలే రూపాయి బియ్యం రూపాయి బియ్యం ఈయన ఒక్కడేం చేయలే ఇప్పుడు ఇండ్లు కాలిపోయినాయి ఇలాడు ఇండ్లు కాలిపోయినాయి కదా మాకు ఈ గుడిసెలు ఉంటే మాకేనాడైనా ప్రాబ్లం ఉంది మాకు ఏమన్నా పట్ట ఇచ్చి ఇంత గూడు ఏర్పరచాలి మాకు అంతే మాకేదొద్దు మాకు గూడు ఏర్పరిస్తే మేము పడి ఉంటాం తల్లులం పిల్లలం చిన్న పిల్లలు ఇంత పిల్లలు పెట్టుకొని ఇక్కడ పడ్డాం ఆ లీడర్లు మంచివాళ్ళు కాకపోతే మేము ఆకలి కొని చచ్చిపోయేతోళ్ళం ఇళ్ళకు మాడిపోదాం ఆ లీడర్ కొంగు పిచ్చి ఆడుకొస్తున్నారు మా కొరకు జనాభా చచ్చిపోతున్నారు అని వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం కర్మ పడింది వాళ్ళ పెండాల పిల్లలు విడిచిపెట్టి చెల్ల పట్టుకొని చెల్లెలు పైసలు వేయించుకోనికే వాళ్ళ పెండాలకు అడుకొచ్చి పెట్టుకుంటున్నారా మా కొరకు పొట్ట కొరకు అడుకొచ్చి పెడుతున్నారు ఈయనకంతా నాకు అభిమానం లేదా ఈ సార్కు ఏడికి చెప్పిండు ఆయన ఏడికి ఇచ్చిండు ఇచ్చిన ఆడు చెయ్యాలి కదా చేయకుండా ఇప్పుడు యాబాట అనుకుంటా మమ్మల్ని నాశనం చేస్తున్నాడు కూకున్నాడు వాళ్ళు అడుకొచ్చిందని మాకు ఇక్కడ వేయకుండా వాళ్ళకు మళ్ళీ ఉరకాలే అంటిస్తున్నారు జాంకోటి అంటిస్తున్నారు మళ్ళీ అది మాకు ఎక్కడ అర్థమైతే లేదు సార్ వాళ్ళకైతే లేదు మాకైతే లేదు ఇల్లు కావాలి సార్ మాకు చిన్న గూడ అయినా సరే నాకు బాధ కాదు సార్ మామూలా కాదని ఖచ్చితం మాకు ఈ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తేనే మీకు గుడిసెలు ఇస్తాడు ఇల్లు కడతాడు పట్టాలు ఇస్తాడు అని చెప్పిండ్రు చెప్తే వచ్చి చెప్పిండు ఆయన కూడా చెప్తేనే మేము ఓటు వేసినాం ఓటు వేసి గెలిపించినాం ఊరు కాడ కూడా ఆయనకి వేసి గెలిపించినాం ఒక్కటి ఆ బస్సులు ఇరి సీఎల్ తీసుకొని ఆడవాళ్ళం కొట్టుకొని వస్తున్నాం ఆ బస్సులు ఒకటి ఆ బస్సులు ఏంటికి పెట్టినావు పెట్టొద్దని చెప్పినాం కదా బస్సులు పెట్టే బదులు మా బీదలకింత యాదో పుట్టపూర్తికి వేస్తే నిన్నే దాల్చుకుంటాం కదా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మంచోడు కాడు అని అన్నారు కేసీఆర్ మూడు పంటలకు 3 పైసలు వేసిండు ఉన్నోళ్ళకు వేసిండ్రు వేసిన పొట్టకు నడిపిండు ఈయననే చేయలే రూపాయి బియ్యం రూపాయి బియ్యం ఈయన ఒక్కడేం చేయలే ఇప్పుడు ఇండ్లు కాలిపోయినాయి ఇలాడు ఇండ్లు కాలిపోయినాయి కదా మాకు ఈ గుడిసెలు ఉంటే మాకేనాడైనా ప్రాబ్లం ఉంది మాకు ఏమన్నా పట్ట ఇచ్చి ఇంత గూడు ఏర్పరచాలి మాకు అంతే మాకేదొద్దు మాకు గూడు ఏర్పరిస్తే మేము పడి ఉంటాం తల్లులం పిల్లలం చిన్న పిల్లలు ఇంత పిల్లలు పెట్టుకొని ఇక్కడ పడ్డాం ఆ లీడర్లు మంచివాళ్ళు కాకపోతే మేము ఆకలి కొని చచ్చిపోయేతోళ్ళం ఇళ్ళకు మాడిపోదాం ఆ లీడర్ కొంగు పిచ్చి ఆడుకొస్తున్నారు మా కొరకు జనాభా చచ్చిపోతున్నారు అని వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం కర్మ పడింది వాళ్ళ పెండాల పిల్లలు విడిచిపెట్టి చెల్ల పట్టుకొని చెల్లెలు పైసలు వేయించుకోనికే వాళ్ళ పెండాలకు అడుకొచ్చి పెట్టుకుంటున్నారా మా కొరకు పొట్ట కొరకు అడుకొచ్చి పెడుతున్నారు ఈయనకంతా నాకు అభిమానం లేదా ఈ సార్కు ఏడికి చెప్పిండు ఆయన ఏడికి ఇచ్చిండు ఇచ్చిన ఆడు చెయ్యాలి కదా చేయకుండా ఇప్పుడు యాబాట అనుకుంటా మమ్మల్ని నాశనం చేస్తున్నాడు కూకున్నాడు వాళ్ళు అడుకొచ్చిందని మాకు ఇక్కడ వేయకుండా వాళ్ళకు మళ్ళీ ఉరకాలే అంటిస్తున్నారు జాంకోటి అంటిస్తున్నారు మళ్ళీ అది మాకు ఎక్కడ అర్థమైతే లేదు సార్ వాళ్ళకైతే లేదు మాకైతే లేదు ఇల్లు కావాలి సార్ మాకు చిన్న గూడ అయినా సరే.